అడగకపోగా, తెలుసుకోకపోగా, దావీదు చేసిన సహాయాన్ని గుర్తించకపోగా, దావీదు ఎవరో తెలియదండి, రాజు పేరు తెలియకుండా ఉంటుందండి. మన ప్రధానమంత్రి పేరు మనకు తెలియదు అనుకోండి, అది ఎంత ఎంత దరిద్రంగా ఉంటుందండి. ఏమంటున్నాడండి, నాబాలు దావీదు ఎవడు, యెషై కుమారుడెవడు, తాను మా యజమానులను విడిచి పారిపోయిన దాసులు, నేను సంపాదించుకొనిన అన్నపానములను, నా గొర్రె బొచ్చు కత్తిరించి వారి కొరకు నేను వధించిన పశువుల మాంసములను తీసి నేను బొత్తిగా ఎరుగున వానికిత్తునా అని దావీదు దాసులతో చెప్పాడటండి. ఎవరు అసలు దావీదంటేనే ఎవరికి, వాడికి అసలు తెలీదు దావీదు ఎవడు. వెంటనే వెళ్ళిపోయారు వీళ్ళు వెళ్ళిపోయి దావీదుకి ఇక్కడ జరిగిన స్టోరీ మొత్తం ఏం చేశారు, చెప్పేశారు. చెప్పేగానే మొత్తం దావీదు కూడా ఏమైపోయాడు, బయలుదేరిపోయాడు. ఎవరిని వేసేయడానికి, నాబాల్ని చంపేయాలి. ఇంకా అంత మాట అంటాడా? ఇస్తే ఇవ్వాలి, పెడితే పెట్టాలి, లేకపోతే లేదని చెప్పాలి తప్ప నేనెవడంటాడా, నేను బొత్తిగా తెలియదంటాడా? వెంటనే బయలుదేరిపోయాడటండి ఆయన.